వావ్, ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. నిమ్మకాయ ఊరగాయ పెట్టానండి. కిందటి వారం నిమ్మకాయలు తెచ్చాను సంతలో, శుక్రవారం. ఒక బుట్ట 20 రూపాయలు, 5 కాయలు ఉన్నాయి. 5 బుట్టలు తీసుకున్నాను అనమాట, 100 రూపాయలు. అవి ఒక 20 కాయల వరకు ముక్కలు కట్ చేసి వేశాను. 5 కాయలు రసం పిండానమాట, ఉప్పు పసుపు వేసి ఊరపెట్టాను. తర్వాత ఒక 2-3 ఎండలు చూపించాను. అంటే పెద్ద ఎండ రావట్లేదు కదా, ఊరికి అలా జాడీతో పాటు ఎండలో పెట్టాను. అది ఈరోజు కొంచెం టేస్ట్ చేశానమాట. కొంచెంలో కారం కలుపుకొని ఇంకో నూనె కాచి పోసాను. నిమ్మకాయలో కానీ టమాటా పచ్చళ్ళలో కానీ మెంతులు వేయించి పొడి చేసి కలుపుతారు. కానీ ఏంటంటే మెంతులు వేస్తే రంగు మారిపోతుందండి. అందుకే నేను ఏం చేశానంటే నూనె మరుగుతుండగా అందులో మెంతులు వేశాను. బాగా నల్లగా అయిపోయాయి. మెంతులు అలాగే కదా వేయించుకుంటాము. అందులో ఇంగు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేశాను. తర్వాత ఈ పచ్చళ్ళలో కారం కలుపుకొని నూనె చల్లారాక కలిపానమాట. ఇంకా మా విహార్ వెళ్ళిపోయాడా ముంబైకి. నా తిండి కష్టాలు మొదలయ్యాయి. మా పెద్దవాడు ఏమి తినడు, ఏం తినాలో నాకు తెలియదు. ఈరోజు లంచ్ అయితే ఇలా అయింది.